మీ అమ్మాయి అనుకో. అదేమిటండి మొక్క నిండా ఇలా రాసుకున్నారు? ఇది అమ్మాయి రాసింది సున్నం. ఏమిటండి సున్నం? అమ్మా ఒకసారి రావే. అన్నీ చూసుకుంటే కట్టేసి తెలదు వీళ్ళకి. బాబు చాలా అదిరింది అల్లుడు. కోటైన ఉంది చక్కా ఉంది కింద ఓరయ్యలో రాయిర్లేదే మొండా. ఈ అమ్మ గడుపులు మాడ నిలువు దోపిడీ చేశారు కదే ముండలారని. లతప్ప అరిగిపోయి చెప్పుతో ఏవస్థ పడతావు. కోరమ్మ నుంచి మంచి నాడా చెప్పులు తెప్పిస్తా. నాడా పోవాలి కానీ మీ పాదాలు పడడానికి ఇల్లు. ఏంటి మొహం అలా పెట్టావేంటే? కంపు వచ్చేటప్పుడు ఇంపుగానే ఉంటుంది, వెళ్ళిపోయేటప్పుడు కంపుగా ఉంటుంది. ఇలా 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 ఇచ్చేది, ఇలా ఇచ్చే. ఏమన్నా డబ్బులు ఏమన్నా మాట చెప్తాను. డబ్బులు ఇస్తే మంచి మాట చెప్తా. ఏంటి మాటకి రేటే? మా ఇంట్లో ఆటకి రేటు, మాటకి రేటు, పాటకి రేటు. మీ అమ్మకి రూపాయి ఇచ్చా. అయితే నాకు 100 రూపాయలు ఇవ్వండి. 100 రూపాయల నోటు ఎప్పుడైనా చూసావు నువ్వు? ఓ చూసా. చూసావు? చూసా. అవునులే, అడవుడుగా ఉన్నవాడు ఎవడో చేపల చెరువుడు చీకట్లో ఇచ్చేసి ఉంటాడు ఈ మొండకి. అయినా పాడి పరిశ్రమలాంటి ఇల్లుండగా డబ్బులు ఎందుకే నీకు? నువ్వున్నావా? జెర్సీ ఆవు, ఈ అక్క కరాసీ ఆవు, మీ అమ్మ గౌడికి అయితే. మేమందరం ఆవులు గేదెలు తమరేంటి దున్నపోతా? మామూలు దున్న కాదు, ఢిల్లీ దున్నా. ఓ పాట పాడేస్తా. బావలు సయ్యా, సయ్యా, బావలు సయ్యా, అదలు సయ్యా. పడిపోతుంటే పట్టుకున్నా, ఒకసారి కాదు తిరిగింది, ఇప్పుడు నడుము తిరుగుద్ది. సయ్యా, హై హై. మై మరపంచి చూపించి మై మరపంచి మాటలకే లోబడని మాటలకే లోబడని చిన్నోడే నచ్చాడు నాకు బయట జారు బయట జారు బయట జారు బయట జారు
హై హై. ఆ పాము మందు ఉన్నవి బక్క పాము మాత్రం మందు లేదు పైకి పడ్డాయి. అయిపోయిందే. ఏంటి మాట అన్నావేంటి? డబ్బులు ఇవ్వండి. ఇది మాత్రం మర్చిపోరు. ఎందా చెప్పు. మీ నాన్నగారు వచ్చారు తెలుసా? ఏడిచాడు ఎవరు? మీ నాన్నగారండి. ఎందుకు వచ్చాడు ఇక్కడికి? మీ నాన్నగారు నా గురించి వస్తారు. రండి బాబు, అబ్బాయి కూడా ఇక్కడ ఉన్నాడు. రండి. బాబు కొడుకులు ఒక్క చోటుకే. తేడా ఏమీ లేదండి. నీ అమ్మ కడుపులు మాడ వాయో వర్షం లేకుండా పోయింది. మా అయ్య నీ కోసం, నేను మడి కోసం, మా బుజ్జిగడి దీనికోసమనా? ఎటు వచ్చాడు ఎటు వచ్చాడు? అటు అటు ఎటు? అటు అటు ఏ చిత్ర మా అయ్య వ్యాపారం రాసేయాలని చెప్పాడు. గోడదొకడం ఎరపలేదు. నన్ను ఎక్కడన్నా దాయివే. నేను రాస్తానండి. నీ దగ్గర దాగేమంటే గోదావరిలో దాక్కోవడం బెటర్. ఎటు వచ్చాడు? ఎటు 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 ఎటు? నాటకాన్ని తిలకిస్తున్నటువంటి రసజ్ఞులైన ప్రేక్షక మహాశైలకు మరి ఈ రోజున ఈ కృష్ణ గారు తొలి ఏకాదశి రోజునే మాకు డేట్ చెప్పడం సాంప్రదాయంగా ఉండేది. మరి వారు లేకపోయినా వారి తనయులు సోదరులు సురేంద్ర గారు మరి వారు కూడా అదే బాటలో నడుస్తూ తొలి ఏకాదశి రోజునే మాకు ఫోన్ చేసి మీ డేట్ పలానా రోజు మన పందిరిలో అని చెప్పడం ఆనవాయితీగా జరుగుతుంది. మరి ఆ ఆనవాయితీని అలాగే కొనసాగించాలని ఈ ఉత్సవాలు ఇంకా ఘనంగా చేయడానికి ఉత్సవ కమిటీ వారికి ఆ వినాయకుడు ఆయుర ఆరోగ్య భోగవాక్యాలు శక్తియుక్తులను కలగజేయాలని కోరుతూ వెంటనే నాటకాన్ని ప్రారంభిస్తున్నాం. భవానీగా ఆంధ్ర తాన్సేన్ డివి సుబ్బారావు గారు మనవడు జూనియర్ డివి సుబ్బారావు గారు మీ ముందుకు వస్తున్నారు. మిమ్మల్ని రంజింపడానికి సిద్ధంగా ఉండండి. తర్వాత గంట వెంటనే ప్రారంభిస్తున్నాం. నిత్య యవ్వనస్తులు మరి సురేంద్ర గారు చిత్ర గారికి 100 రూపాయలు, నాకు 100 రూపాయలు కానుక చదివించారు. వారికి మా కళాభివందనాలు.